శ్రీమతే రామానుజాయ నమః. నేను ఇవాళ మీకు అత్యంత ముఖ్యమైన విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఏంటంటే త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి. త్యాగం కానీ విపరీతంగా అయిపోతే కొన్ని చోట్ల సపోజ్ మనం ట్రైన్లో వెళ్తున్నాం లేదా బస్సులో వెళ్తున్నామండి, ఎవరో వచ్చారు, ఏమంటే నేను నిలబడలేకపోతున్నాను, మీరు కాస్త లేస్తే నేను కూర్చుంటాను, మీరు నిలబడండి అంటే అది త్యాగం. సరేనండి, మీరు పెద్దవాళ్ళు కూర్చోండి అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి మనం నిలబడవచ్చు. అదంతా ఒక అరగంటలో ప్రయాణం అయిపోతుంది, దిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా ఇష్టం ఉండి నాకు ఇది నచ్చింది, ఎక్కడ దొరకలేదు, మీరు ఇవ్వండి అంటే ఇచ్చేయచ్చు. ఆ వస్తువు గురించి మళ్ళీ కావాలంటే మళ్ళీ కొత్తది కొనుక్కోవచ్చు, ప్రత్యామ్నాయం చేసుకోవచ్చు. కానీ జీవితంలో అత్యంత విలువైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పెళ్ళి, ఇలాంటి విషయాల్లో త్యాగం పనికిరాదండి. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. దానివల్ల ఎంతమంది తమ జీవితాలని అంటే చనిపోయేంత వరకు పాపం వాళ్ళు ఎంత బాధపడుతూ రోజు నరకయాతన అనుభవిస్తుంటారండి. చాలామంది చాలా తెలివిగా తాము చేసిన తప్పుని, తమకు ఉన్నటువంటి లోటుని కూడా పూడ్చుకుంటూ తామే మోసం కూడా చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతను ఉన్నాడు, చిన్నప్పుడే భగవద్గీతలు బాగా చదివినోడు. మరి అది చదివిన తర్వాత వాడి మైండ్కి ఏమెక్కిందో, ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల చాలామందికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ఆయన పాపం తన జీవితాన్ని త్యాగం చేద్దాం అనుకున్నాడేమో. పెళ్లి సమయానికి ఆయనకు ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం వచ్చిన అమ్మాయి చిన్నప్పుడే పోలియో అటాక్ అయ్యి కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంది టీచర్గా. ఆమెని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ముందుకెళ్ళాడు. అందరూ చెప్పారు, నాయనా త్యాగానికి ఒక హద్దు ఉండాలి, అలా అవిటిగా ఉన్న స్త్రీని నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు, మంచిగా ఉన్నావు చూడడానికి, నీ త్యాగం ఓకే మంచిదే, దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని ఎంతమంది వేదాంతులు, పండితులు, పెద్దలు చెప్పినా కూడా ఈ జీవితం అనేది త్యాగానికే కదండి ఉంది, కృష్ణుడు అదే కదా చెప్పాడని చెప్పేసి అనవసరంగా వెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళ తాళి కట్టాడు. 45 సంవత్సరాలు నరకం అంటే ఏంటో చూశాడు. ఆ అవిటి భార్యతోని బయటికి వెళ్ళటామంటే నామోషి. మొదట్లో పెళ్ళి అయిపోగానే కొన్ని రోజులకి అందరు అడిగారు, నీకేం కర్మ ఇలాంటి పెళ్లి చేసుకున్నావు, అయ్యో నీ భార్యకు కాళ్ళు చేతులు రెండు సరిగ్గా లేవు కదా, మరి ఆమె అలా కుంటుతూ నడుస్తుంటే నీకు ఎంత ఇబ్బందిగా ఉందని అనేక రకాలుగా చేసి ఆఖరికి ఒక 2 సంవత్సరాల్లో మనిషి బాగా మారిపోయి తాను చేసిన చాలా పెద్ద తప్పని తెలుసుకొని తాను ఉన్న ఉద్యోగాన్ని మరెక్కడికో దూరంగా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయి ఒంటరిగా బతికాడు. ఇక్కడ పెళ్ళాం ఒంటరిగా బతికింది. దీనికి వాడు పెట్టుకున్న పేరు త్యాగం. కానీ జీవితమంతా కూడా వ్యర్థమైపోయింది. దాన్ని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఏ ఉపయోగం లేదండి. ఇంకొక వ్యక్తి, ఒక స్త్రీ ఉంది, ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ ఏదో గ్రహాల దోషాల వల్ల పెళ్లి కావట్లా. ఆవిడ 29 ఏళ్ళు వచ్చేసింది, నాకు ఇక పెళ్ళి కుదరదు లైఫ్లో అనుకున్నదేమో. ఒక సంబంధం వచ్చింది, స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తాడండి అని చెప్పి, అతనికి ఉన్న రోగం ఏంటంటే బొల్లి రోగం. ఒళ్ళంతా తెల్ల మచ్చలు మారుతూ ఉంటాయండి, శరీరంలో మొత్తం మారుతూ ఉంటాయి. ఒక రకమైన స్మెల్ ఉంటుంది ఆ శరీరంలో నుంచి వచ్చేటువంటి, వాళ్ళు వాడే మందుల వల్ల ఏమో మనకు తెలియదు. వద్దమ్మా ఈ పెళ్ళి చేసుకోవద్దు అన్నా కూడా ఆవిడ వేరే మార్గం లేదు నాకు అని చెప్పేసి వాడిని చేసుకున్న తర్వాత జీవితాంతం ఆమె ఆయనతో బయటికి వెళ్ళలేక, నలుగురిలో కూర్చోలేక, అందరినీ అవాయిడ్ చేస్తూ, ఫంక్షన్లన్నీ అవాయిడ్ చేస్తూ అలాగే జీవితం గడిచిపోయిందండి. ఒక ఆవిడ ఉద్యోగం సద్యోగం లేదు, పిల్లవాడు బాగున్నాడు, ఫ్యూచర్ బాగుంటుంది అని పెద్దలు 4 మాటలు చెప్పి నచ్చజెప్పి పెళ్లి చేసేశారు. పెళ్ళయి 35 ఏళ్ళైనా కూడా ఇప్పటికీ వాళ్ళకు 56, 58 ఏళ్ళు, 50, 60 ఏళ్ళు వస్తున్నా కూడా ఆ మనిషి అక్కడేసిన గొంగలి అక్కడే రకరకాలుగా ఏదేదో చేసి తెచ్చేవాడు. ఇప్పుడు పౌరోహిత్యం చేసుకుంటున్నాడు. ఆవిడ ఎవరు ఏమైనా సహాయం చేస్తారని ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ విధంగా ఆమె ఆర్థికంగా ఆమె దెబ్బతిన్నది, చాలా బాధపడుతుంది. ఇంకో ఆవిడ ఉందండి, బాగా రిచ్ ఫ్యామిలీ. అమ్మాయిని చూస్తే సినిమా హీరోయిన్ కంటే అందంగా ఉంటుంది. అంత చక్కటి పిల్లని మొదట్లో అంటారండి కొందరు, పెళ్ళప్పుడు మాకు మ్యారేజ్ మ్యాటరీ ఉన్నప్పుడు అడిగేవాళ్ళు, ఏమండి అమ్మాయి ఎర్రగా ఉంటుంది కాబట్టి పిల్లవాడు కూడా ఎర్రగా ఉండాలండి, పిల్లవాడు తెల్లగా ఉంటే బాగుంటుంది,
పుట్టబోయే పిల్లలు కూడా ఎర్రగా బుర్రగా ఉంటారు అని పెద్దలు ఏదో అంటుంటారండి. జనరల్గా ఇది కామన్గా పెళ్ళప్పుడు మాట్లాడే మాటలు. కొందరికి తెలియక ఆ రంగుదేముంది, రంగుతోనే మనం ఏమైనా వస్తాయా అని వేదాంతాలు మాట్లాడి నల్లగా ఉన్న వాళ్ళని చేసుకున్నది ఆ అమ్మాయి. ఆ నల్లవాడు అస్సలు చూడడానికి బాగుండదు, సోడా బుట్టి కళ్ళద్దాలు. మళ్ళీ వాడికి చిన్నప్పుడు కళ్ళు దెబ్బే కాదు, దెబ్బ పడింది, సోడా బుట్టి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. వాడిని చేసుకున్నప్పుడు మంచి ఉద్యోగం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా అని చేసుకుంటే వీళ్ళిద్దరు పక్కపక్కన నిలబడితే కాకి ముక్కుకి దొండపండు అనే సామెతలాగా అస్సలు బాగుండదన్నమాట. అతని యొక్క రూపురేఖలు, ముఖము ఈ అమ్మాయికి ఎటువంటి ఇది ఉండదన్నమాట. చాలా ఫీల్ అయిపోయి ఎక్కడికైనా వెళ్దామన్నా అమ్మాయి ఇబ్బంది పడుతుంటే వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు. వాడు తండ్రి కలరే నల్ల రంగుతో పుట్టాడు, చిన్నతనంలోనే వాడికి కళ్ళద్దాలు. ఆవిడ జనరల్గా అయితే చాలా డిప్రెషన్ అయిపోవాలి, తనకున్న అందం ఏమిటి, తనకున్న ఆస్తి పాస్తులు ఏమిటి, తన తల్లిదండ్రులు ఎంత గొప్పగా పెంచారు, మరి ఎవరికిచ్చి పెళ్లి చేశారు, మరి వాడు చూడడానికి ఇలా ఉన్నాడు. ఒకరోజుతో పోయే సమస్య కాదు ఇది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పార్టీకి వెళ్ళినా, ఎవరు అడిగినా అదేంటమ్మా ఇలాంటి సంబంధం చేసుకున్నావు నువ్వంటే తన్ను తాను మోసం చేసుకుంటూ పాపం ఇవాళ ఏం మాట్లాడుతుందంటే, మా ఆయన మంచివాడు, వాడిది మంచి మనస్సు, వాడికి మంచి నీట్నెస్, క్లీన్నెస్ ఏవో మాట్లాడుతుంటుంది. అక్కడ అది కాదమ్మా మ్యాటరు. కాపురం చెయ్యాలి కదా, చేసేటప్పుడు నీకున్నటువంటి బాధలు, నీ కష్టాలు మాకు తెలుసు, పెద్దవాళ్ళమని చెప్తే వినకుండా పెళ్ళిళ్ళు చేసుకొని అలాంటి కొడుకును కనేసి అలాగా ఆవిడ అనేక బాధలు పడుతూ ఉంటుంది ఇప్పటికీ కూడా. వీళ్ళందరూ కూడా చేసిన తప్పుని జీవితంలో ఒప్పుకోరండి, పైనుంచి దబాయిస్తారు, మేము బాగున్నాము, మేము చేశామని. నేను అనేది ఏంటంటే వాళ్ళ లోపల ఉన్న బాధ ఏంటో నాకు తెలుసు. ఒంటరిగా ఉండి వాళ్ళు ఎంత దుఃఖిస్తుంటారో, ఎంత బాధపడిపోతుంటారో. ఎందుకంటే కొందరు అంటారు జీవితం ఒకటేనండి, ఒక్క జీవితాన్ని మనం బాగా చూసుకోవాలి, మరో జన్మ ఉన్నప్పుడు మరో జన్మ అది వేరే, గుర్తు లేనప్పుడు ఎన్ని జన్మలు ఎత్తితే ఏం లాభం, 10 ఏళ్ల కింద మనం ఏం పీకామో మనకే గుర్తుండి చావది బతుకున్న రోజుల్లో, చచ్చిన తర్వాత ఎన్ని జన్మలు ఎత్తితే ఏం గుర్తుంటుందని వేదాంతాలు చెప్తారు. అందుకే నేను చెప్తున్నాను, పనికిరాని త్యాగాలు చెయ్యబాకండి. మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో జీవితంలో భాగస్వామ్యం విషయంలో, వాళ్ళు ప్రత్యామ్నాయంగా కూడా ఇతరులను ఆశ్రయించడం, వాళ్ళ జీవితంలో మరో ఒకరిని వాళ్ళు స్వాగతించడం, వాళ్ళ జీవితంలో మరొకరితో వాళ్ళు గడపటం కూడా చాలా జరిగింది. సమాజం అన్నప్పుడు ఎన్నో జరుగుతాయి. చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి కోసం పడే అవస్థలు చూడండి ఎన్ని ఉన్నాయో. అందుకే పనికిరాని త్యాగాలు అస్సలు పనికిరావండి. త్యాగం చేసేటప్పుడు ఆలోచించి చేయాలి. జీవితాంతో అది మనల్ని బాధ పెడుతుందని చెప్పేసి గుర్తించాలన్నమాట. అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించేసింది, పెళ్లి చేసుకుంది, వాడికి ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు, ఏదో ఆరోగ్య సమస్యలు ఉంటాయి, పాపం ఏమీ ఉండదు. ఎలాగో అలాగా అమ్మాయి లాక్కుంటూ అయ్యో నేను ప్రేమించి చేసుకున్నాను కాబట్టి అని చెప్పేసి పాపం అమ్మాయి పడే బాధ, నరక యాతన మేము డైలీ చూస్తుంటాం మామూలుగా జనరల్గా బయట అంతా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క జీవితంలో వివాహ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఒక తప్పుడు నిర్ణయం వల్ల జీవితంలో 100 ఏళ్ళు మనం బతుకున్నంత వరకు నానా కష్టాలు పడాలి. కాబట్టి త్యాగానికి ఒక హద్దు ఉండాలి. ఆ హద్దుని మీరొద్దు. చేసిన తప్పుని కవర్ చేయడానికి మళ్ళీ నానా తంటాలు పడొద్దు. ఇప్పటికైనా సరే జీవితాన్ని ఆస్వాదించండి, ఎంజాయ్ చేయండి, బాగుండండి. సర్వే జన సుఖినో భవంతు. గోపాలయ్య గారు.